హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చిన్ని ఫ్రమ్ ఓం సాయిరామ్ ఛానల్. ఎంతో పుణ్యప్రదమైన కార్తీక మాసంలో పురాణ పఠనం అనేది విశేష ఫలితాన్ని ఇస్తుంది. కార్తీక పురాణం చదివి వినిపించడము విశేష ఫలితాన్ని ఇస్తుంది. చదవడం వీలు కాని వారు కనీసం వినడానికైనా ప్రయత్నించండి. కార్తీక మాసంలో దీపము పెట్టడము, స్నానములు చేయడము, దానములు చేయడమే కాదు, హరినామస్మరణ కూడా ఎంతో విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. నిన్నటి అధ్యాయంలో స్వర్గ నరకాల వివరణ గురించి తెలుసుకున్నాము. రోజుకో అధ్యాయం భాగంగా 10వ రోజు 10వ అధ్యాయంతో మీ ముందుకు వచ్చేసాను. 10వ అధ్యాయము అజామీలుని గత జన్మ వృత్తాంతము. విదేహ దేశానికి రాజైన జనక మహారాజు వశిష్ఠుల వారిని చూచి, మునిచంద్ర, ఆ అజామీలుడు ఎవరు? వీడేమి పాపాలు చేశాడు? ఎందుకు చేశాడు? యమభటులు ఎట్లు వెళ్ళిపోయారు? తన ప్రభువైన యమధర్మరాజుకు ఏమని సమాధానం చెప్పారు? ఆ విషయాలన్నీ వినాలని కుతూహలంగా ఉంది కనుక దయతో వాటిని వివరించమని అన్నాడు. జనకుని సందేహాలు విన్న వశిష్ఠుల వారు అజామీలుని పూర్వజన్మ వృత్తాంతమును వివరించారు. ఓ మహారాజా, విష్ణుదూతల మాటలు విన్న యమభటులు యముని వద్దకు వెళ్ళి జరిగిన వృత్తాంతమంతా చెప్పారు. మహాప్రభు, మహాపాపాత్ముడు, దురాచారపరుడు, నిత్యకర్మలు చేయనివాడైన అజామీలుని వైకుంఠమునకు తీసుకుని పోయారు. వాడిని తీసుకువచ్చే శక్తి సామర్థ్యాలు లేక తిరిగి వచ్చాము అని భయపడుతూ చెప్పారు. ఆ మాటలు విన్న యమధర్మరాజుకు కోపము హద్దులు దాటిపోయింది. కళ్ళు ఎరిపెక్కాయి. యమభటులు తన స్వామి రూపమును చూడలేక వెనుకడుగు వేశారు. ఇంతలో యమధర్మరాజు అలా జరుగుటకు గల కారణమును దివ్య దృష్టితో చూచి యథార్థం గుర్తించి శాంత మనస్కుడై, దుర్మార్గుడైన అజామీలుడు మరణకాలాన హరినామస్మరణ చేయటం వలన విష్ణుదూతలు వాడిని వైకుంఠానికి తీసుకుని వెళ్ళిపోయారు. మరణకాలంలో ఎంతటి పాపాత్ముడైనప్పటికీ తన నామాన్ని ఉచ్చరించినట్లయితే వారి పాపాలు శ్రీ మహావిష్ణువు భగవానుడు హరించి తన వద్దకు చేర్చుకుంటాడు. ఎవడు భక్తితో నిత్యుడైన శ్రీమన్నారాయణ్ణి ధ్యానిస్తాడో వాడు జీవన్ముక్తుడు అనబడతాడు. నోరు విప్పి భగవన్నామాన్ని పలికితే చాలు, అగ్నిహోత్రుడు వలె అన్ని పాపాలు బూడిది చేస్తాడు. మహారాజా, అజామీలుని పూర్వజన్మ వృత్తాంతమును వివరిస్తాను, విను అని వశిష్ఠుల వారు చెప్పడం మొదలుపెట్టారు. అజామీలుడు పూర్వజన్మలో సౌరాష్ట్రంలోని ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగి పెద్దవాడై ఒక శివాలయానికి పూజారి అయ్యాడు. ఆ ఆలయంలో వస్తు సామాగ్రినన్నింటినీ అపహరించుచూ ఉండేవాడు. స్నానం సంధ్య మాని ఆచారాలు వదిలి ఆయుధాన్ని పట్టుకుని తిరుగుచుండేవాడు. స్మార్తం చదువుకోని వాడై ఉండటం వలన స్వామికి పూజ చేసే వేళ ఒక్క మంత్రమైనా పలికేవాడు కాదు. పూజ కూడా ఏ విధంగా చేయాలో కూడా వాడికి తెలియదు. దేవుని ఎదుట కాళ్ళు చాపుకొని కూర్చునేవాడు. యుక్త వయసులో ఉండుట వలన అన్ని రకాల ఆభరణాలు ధరించి ఉండేవాడు. దారిద్ర్యంతో బాధపడుతున్న ఒక బ్రాహ్మణుని భార్య వానికి ప్రియురాలిగా ఉండేది. ఆమె కూడా రూపయవ్వనాలతో ఉన్నందువలన మోహావేశం వలన అజామీలునికి ప్రాణం ఇచ్చేది. ఆమె భర్త ఇతరులకు అన్యాయం కోరుకునేవాడు కాదు. అతడు గ్రామాలు, పల్లెలు, పట్టణాలు మొదలగున్న చోట్ల భిక్షాటన చేస్తూ భార్యను పోషించుకునేవాడు. ఒకనాడు భిక్షాటన పూర్తి గావించుకొని ఆకలితో ఇంటికి వచ్చి ఆ మూటను క్రింద పెట్టి, ఆకలి చంపుతుంది, గుక్కెడు మంచినీళ్లు ఇమ్మని భార్యను అడిగాడు. ఆమె మనసంతా అజామీలుని మీదే ఉండటం వలన ఇంటి పనుల మీదున్న తొందర వలనను గర్వం వలన సమాధానం ఇవ్వలేదు. ఆ బ్రాహ్మణుడు కోపంతో కర్రతో తన భార్యను కొట్టాడు. శరీరంపై దెబ్బలు పడగానే ఆమె కోపంతో ముందు వెనక ఆలోచించక భర్తను తన పిడికెడతో గుద్దింది. ఆ విధంగా భార్య చేతిలో దెబ్బలు తిన్న బ్రాహ్మణుడు సహించలేక ఇల్లు వదిలిపోయి పొరుగుళ్లలో తిరుగుతూ
భిక్షాన్నముచే భుజిస్తూ భగవంతుణ్ణి స్మరిస్తూ కాలం గడుపుతున్నాడు. ఆ బ్రాహ్మణ స్త్రీ సాయంకాలం భోజనం చేసి విలువైన దుస్తులు ధరించి తాంబూలము చేత పట్టుకుని ఒక చాకలివాని ఇంటికి వెళ్ళింది. ఆ చాకలి రూపవంతుడై ఉండటం వలన అతనితో ఆ రాత్రి గడపాలనే కోరిక కలిగి తన ఉద్దేశాన్ని అతనితో చెప్పింది. ఆ చాకలి మంచివాడొకట వలన ఆమె కోరికకు కోపగించుకుని, ఓసి మూర్ఖురాలా, ఈ రాత్రివేళ మా ఇంటికి ఎందుకు వచ్చావు? నీవు బ్రాహ్మణ వంశంలో జన్మించావు. నేను నీచ కర్మతో జీవించటి వాడను. నీవు కోరినప్పటికీ నేను అంగీకరించడము మహాపాపము. నేను ఇంతకంటే నీచ జన్మలు ఎత్తాల్సి వస్తుంది. నీవు వచ్చిన దారిని వెళ్ళిపో అనెను. అయినప్పటికీ ఆమె వినకుండా వాదులాడుతూ ఉంది. ఆ చాకలివాడు భరించలేక కనుకొనల నుంచి నిప్పులు రాలుస్తూ ఆ బ్రాహ్మణిని రోకలితో బాది ఇంటి నుండి వెడలుగొట్టెను. అవమానంతో ఆ బ్రాహ్మణి అక్కడ నుండి రాజమార్గం గుండా పోతూ అజామీలుని చూచి అతని చేయి పట్టుకొని అతని వెంట వెళ్ళి ఆ రాత్రి తన కామకోరిక తీర్చుకుంది. మరునాడు ఉదయం లేచిన తదుపరి తాను నిన్నటి దినం చేసిన పనికి పశ్చాత్తాపపడి తన భర్తను వెతుకుతూ అతనిని కలుసుకుని జాలి కలిగే మాటలు చెబుతూ క్షమించమని కాళ్ళ మీద పడింది. దయార్థ హృదయుడైన ఆ విప్రుడు ఆమెను మన్నించి తిరిగి ఇంటికి వచ్చి సుఖంగా కాలం గడుపుచున్నాడు. ఈ విధంగా కొంతకాలం గడిచింది. ఆయువు తీరటం వలన అజామీలుడు చనిపోయి రౌరవాది నరకాలన్నింటినీ అనుభవించిన తదుపరి సత్యనిష్ఠుని కొడుకుగా జన్మించాడు. భగవద్ దర్శనం కార్తీక మాసంలో వచ్చే కృత్తికా నక్షత్ర యోగంలో చేసుకున్నట్లయితే 7 జన్మలలో చేసిన పాపాలు కూడా హరించిపోతాయి. కనుక ఆ అజామీలుడు హరినామస్మరణ చేయటం వలన సకల పాపాలు నశించిపోయాయి. కాలాంతరంలో ఆ బ్రాహ్మణ భార్య కూడా చనిపోయి నరకాలన్నింటినీ అనుభవించి తిరిగి భూమి మీద కన్యకుబ్జ దేశంలోని చండాల జాతిలో పుట్టింది. అప్పుడు ఆ పిల్ల తండ్రి బ్రాహ్మణుడు, ఈ అమ్మాయి పితృగండంలో జన్మించింది. ఇది గృహంలో ఉంటే నీవు బ్రతకవని చెప్పాను. అప్పుడు చండాలుడు ఇంటికి వచ్చి ఆ బిడ్డను తీసుకుపోయి దూరంగా వదిలిపెట్టెను. ఆ పిల్ల అక్కడ దిక్కులేక బిగ్గరగా ఏడుస్తుంది. ఆ దారిని పోతూ ఉన్న ఒక బ్రాహ్మణుడు ఆ బిడ్డను చూచి జాలిపడి తనకు పిల్లలు లేని కారణంగా తీసుకుని పోయి పెంచమని దాదికిచ్చాను. ఈ విధంగా దాది చేతిలో పెరిగిన మాతంగ కన్యను ఈ బ్రాహ్మణుడు పరిగ్రహించాడు. ఓ శత్రుసూదన, ఇదే అజామీలుని గత జన్మ వృత్తాంతము. జన్మాంతరాలలో చేసిన పాపాలు కూడా శ్రీహరి నామస్మరణ వలన తొలగిపోతాయి. దీనికి మించిన ప్రాయశ్చిత్తము మరొకటి లేదు. మనసులో మరే విషయాలు పెట్టుకోకుండా హరినామస్మరణ చేసేవారు తప్పక ముక్తిని పొందుతారు. ఆ హరినామస్మరణ వలన చిన్న పాపాలైనా లేదా గొప్ప పాపాలైనా తప్పకుండా హరించిపోతాయి. కార్తీక మాస ధర్మాల్ని ఎవరు ఆచరించకుండా ఉంటారో వారు తప్పక నరకం పొందుతారు. ఈ పవిత్రమైన పాపహరమైన ఈ కథను ఎవరు వింటారో వారు అన్ని పాపాల నుండి విముక్తులై వైకుంఠ ప్రాప్తి పొందగలుగుతారు. ఎవరు ఈ కథను వినేవాళ్లకు వినిపిస్తారో వారు పాపాలను తొలగి వైకుంఠవాసుడైన విష్ణువుతో కూడి ఆనందిస్తుంటారు. ఇది స్కంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందలి 10వ అధ్యాయము సంపూర్ణం. ఓం నమః శివాయ. సర్వం శివార్పణమస్తు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.